ఒక లా అండ్ ఆర్డర్ సంబంధించి మనం చూసినట్లయితే నిత్యం పని ఒత్తిడితో పాటు రకరకాల సమస్యలు ఉంటాయి. ఫ్రెండ్లీ పోలీస్ అనే నేచర్తో ప్రజలు వివిధ రకాల సమస్యలతో పోలీసు గడప తొక్కుతూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో పోలీసు వారు అందించే సేవలు వినూత్నంగా ఉంటాయి. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు వచ్చిన పబ్లిక్ని కూడా అవేర్నెస్తో ముందుకు తీసుకెళ్లే ఒక అరుదైనటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది. అదేవిధంగా ఒక సవాల్గా కూడా మారుతుంది. అటువంటి విషయాల గురించి క్లుప్తంగా చర్చించడానికి ప్రస్తుతానికి మనతో టి నరసింహారాజు గారు, బాలానగర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. యాక్చువల్గా మీ క్వాలిఫికేషన్ చూస్తే ఎంఏ బీఈడి డిసిసి అట్లా మీ పర్సనల్ ప్రొఫైల్కి సంబంధించి మీరు బీఈడి చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అంటే ఎందుకు ఈ నేపథ్యంలోకి రావాలనుకుంటున్నారు? నమస్తే అండి. సో అందరు కూడా తెలంగాణ పోలీస్ తరఫున, సైబరాబాద్ పోలీస్ తరఫున అందరు కూడా నమస్తే. సో అంటే మీరు అడిగినట్టుగా బీఎడ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పినటువంటిది నేను బీఎడ్ చేసిన యాక్చువల్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. సో దాన్ని బేస్ చేసుకొని నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో నేను బీఎడ్ చేయడం జరిగింది. బీఎడ్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా నేను స్కూల్ అసిస్టెంట్ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతున్న టైంలో ఇమ్మీడియట్గా పోలీస్ నోటిఫికేషన్ రావడం, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ 2008లో. సో రావడంతో నేను అది అటెంప్ట్ చేశాను. ఇమ్మీడియట్గా సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ రావడంతో ఈ రూట్లోకి రావడం జరిగింది. అంటే డిపార్ట్మెంట్ మీద ఉన్న ఆసక్తితో పాటు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్ అంటే మనం సెట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. బిఫోర్ ఇక్కడ పోస్టింగ్ కన్నా ముందు మీరు ఎక్కడ స్టార్టింగ్ పోస్టింగ్ చేశారు, అక్కడ ఉన్న సమస్యలు అంటే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అనేది? రైట్, ఓకే అండి. బిఫోర్ దట్ దానికన్నా ముందు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను నేను. సో ఈ సృష్టిలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయండి, కానీ ప్రతి దాంట్లో కూడా ఒక పబ్లిక్ సెంట్రిక్, సిటిజన్ సెంట్రిక్గా సేవలు అందించడానికి, పబ్లిక్ ప్రతి ఇష్యూని కూడా అటెండ్ చేయడానికి ఒక పోలీస్ మాత్రమే అవకాశం ఉంటుంది. అదర్ దెన్ పోలీస్ ఎవరికి కూడా అన్ని 360 డిగ్రీస్లో అవకాశం అనేటువంటి చాలా తక్కువ. సో కాబట్టి పబ్లిక్ మనం నిజంగా సేవ చేయాలని చెప్పి అనుకుంటే డెఫినెట్గా యూనిఫామ్ సర్వీస్లో దీని ద్వారా చేయొచ్చు. అది ఒక బలమైనటువంటి కారణం నన్ను ఈ దిశగా నడిపించడానికి. ప్లస్ దాంట్లో భాగంగా ఇందాక మీరు అడిగినట్టుగా ఇంతకుముందు నేను పనిచేసినటువంటి పోస్టింగ్లలో డెఫినెట్గా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ వచ్చాం. సీనియర్ ఆఫీసర్స్తో అందరితో కూడా మంచి రివార్డ్స్, అప్రిషియేషన్స్ తీసుకుంటూ ప్లస్ ఆ రకంగానే మేము పనిచేసుకుంటూ వచ్చాం. నేను ఫస్ట్ పోస్టింగ్ సైబరాబాద్లో జీడిమెట్ల, దెన్ కేపీహెచ్బిపిఎస్ ప్లస్ జగదీర్ రూట్లో పనిచేశాను. 2017లో ఇన్స్పెక్టర్ ప్రమోషన్ తీసుకొని హైదరాబాద్ సిటీకి వెళ్ళాను. నేను ఫస్ట్ చిలకలగూడ డిఏగా 2 years ఉన్నాను. సో దెన్ ఆ తర్వాత నేను సిటీసీ అంటే సిటీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ హైదరాబాద్ సిటీలో ఉంటుంది, పేట్ల బస్ దగ్గర. అక్కడ నేను సిఎల్ఏగా చేసిన అంటే చీఫ్ లా ఇన్స్ట్రక్టర్గా. అంటే మా విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో మా వాళ్ళకి రిఫ్రెష్ కోర్సెస్ అవుతూ ఉంటాయి, అంటే మా లా రిలేటెడ్. సో దానికి సంబంధించి మేము కోర్సెస్ టీచింగ్ చేయడం అనమాట మా వాళ్ళకి. ఆ క్లాసెస్ కూడా నేను అక్కడ 2 years నేను వర్క్ చేశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ 2020 బ్యాచ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎవరైతే మెదక్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేమే ట్రైన్ చేశాము హైదరాబాద్ సిటీలో. అక్కడ 2 years నేను అక్కడ వర్క్ చేశాను. సో దెన్ ఆఫ్టర్ దట్ హ్యావ్ బీన్ పోస్టెడ్ యాజ్ డిఐ ఇది పంజాగుట్ట. అక్కడ ఒక 8 months వర్క్ చేశాను నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా. దెన్ అక్కడి నుంచి నేను ఇన్స్పెక్టర్ SHO బంజారాహిల్స్ ట్రాఫిక్ చేశాను. అక్కడి నుంచి హ్యాబిట్స్ SHO పనిచేశాను. ప్లస్ అక్కడి నుంచి ఎలక్షన్ కోడ్లో నేను ఇక్కడికి వచ్చేసి నేను పేట్ బస్టాబాద్ డిఐగా పనిచేస్తూ ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక 1.5 yearగా వస్తుంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్లో మేము మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్గా పనిచేస్తూ వచ్చాం. పబ్లిక్కి చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ మా స్థాయిలో మాకున్నంత వరకు మా డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసుకుంటూ ఇంతవరకు వస్తూ ఉన్నాం. ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బాలానగర్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ సంబంధించి ఏరియా ఉంటుంది, కొన్ని మాస్ ఏరియా ఉంటుంది, రకరకాల సంయమనమైనటువంటి కేసులు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో మీరు అంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఫీల్డ్లో ఒకసారి? ఎస్, మీరు అన్నట్టుగా ఇది ఒకప్పటి చాలా పెద్ద పారిశ్రామిక వాడ బాలనగర్ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యన అంతా కొంచెం షిఫ్ట్ అవ్వడం వల్ల ఉంది. అయినా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏరియా అనేటువంటిది ప్రజెంట్ మా ఏరియాలో ఉంది. ప్లస్ మా ఏరియాలో ఆల్మోస్ట్ 3.5 lakhs పాపులేషన్ ఉంటుంది. దీంట్లో ఒక 20% 20 to 25% మాత్రమే మన స్థానికులు, లోకల్ వాళ్ళు ఉంటారు. సో రిమైనింగ్ 75% మొత్తం అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మైగ్రెంట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందరూ కూడా లేబర్ వర్క్ చేస్తూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఉండేటువంటి ప్రాంతం ఇది. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కేసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా కేసెస్ అన్నీ మాకు వస్తూ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఎవరు వచ్చినా ఎక్కడొచ్చినా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మాకు ఇంపార్టెంట్. వాళ్ళు ఒక విక్టిమ్, ఒక బాధితుడిగా నా మీద ఏదో ఒక నమ్మకంతో నా దగ్గరికి పొల్యూషన్కి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏ స్టేట్ ఏంటి అనేటువంటిది కాదు. డెఫినెట్గా వాళ్ళ యొక్క సమస్య సెంట్రిక్గా, వాళ్ళ యొక్క సమస్య ఏంటి అనేటువంటి దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసి వీలైనంత మటుకు వీలైనంత త్వరగా వాళ్ళకు మేము ఆ సమస్య తీర్చేదానికోసం అని చెప్పి పనిచేస్తా ఉన్నాం.
మీరు డిస్కస్ చేసిన క్రమంలో ఎవరైనా సమానంగా ఇస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి తప్పకుండా. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అదేవిధంగా కుకట్పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. అంటే ఒక రాజకీయ ఒత్తిళ్లు లా అండ్ ఆర్డర్ మీద ఉంటాయి అనేది ప్రజలు ఒక నానుడి ఉంది. అంటే రికమెండేషన్స్ కావచ్చు, లేదా కేసు సంబంధించి కానీ ఏదైనా ఫోన్ కాల్స్ వస్తుంటే అలాంటి ఒత్తిడి మీద ఏమైనా ఉంటుందా మీ మీద? లేదండి, అలాంటిది ఏమి ఉండదు. మేము డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరు ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకు ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాము. మా ఆఫీసర్ల యొక్క గైడెన్స్, మాకు లా ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా దాన్ని మాత్రమే ఫాలో అవుతాం. అటువంటిది ఏమి ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మనం సైబరాబాద్లో ఎక్కువ ప్రధానంగా చూసినటువంటి ఈ గాంజా కేసులు కానీ లేకపోతే డ్రగ్స్ సంబంధించిన కానీ కొన్ని కేసులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి మన బాలానగర్ పిఎస్ లిమిట్స్లో ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఎటువంటి సాల్వ్ చేశారు ఈ మధ్యకాలంలో? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఈ మధ్యలో మనకు సైబర్ క్రైమ్ అనేటువంటి చాలా పెరిగిపోతూ ఉంది. నేను సిటిజన్స్కి అందరికి కూడా పర్సనల్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఒకప్పుడు మాకు రిపోర్ట్ అవుతున్నటువంటి ట్రెడిషనల్ క్రైమ్స్, అంటే ఆపి కొట్టడము, దారి దోపిడీలు చేయడము, ఇళ్లలో కొట్టడము, అలాంటి క్రైమ్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. డే టు డే సైబర్ క్రైమ్స్ అనేటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్ బారిలో ఈరోజు ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్క పర్సన్ కూడా దీని దారిలో ఉన్నట్టు లెక్క. సో కాబట్టి సోదరులను అందరూ కూడా పర్సనల్ విజ్ఞప్తి ఏంది అని చెప్పానంటే, దయచేసి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నుంచి దాని బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అని చెప్పంటే కేవలం ఒకే ఒక ఆయుధం, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం, దాని మీద ఒక అవగాహన కలిగి ఉండడం, ఎట్లా దాని నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వాలి అని చెప్పారండి. ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ రావడము, ఆఫర్స్ అని చెప్పినసని డిఫరెంట్ టైప్స్లో అందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్లస్ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పినసని. ఫస్ట్ మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో, డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఎక్కడ ఉండదు, చట్టంలోనే లేదు. ప్లస్ అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఏదైనా ఆఫర్ చేస్తే ఎక్కడ కూడా ఆశపడాల్సిన అవసరం లేదు. ఏదో 1+1 ఆఫర్ అని, ఫెస్టివల్స్ ఆఫర్స్ అని చెప్పినసని, అది అని చెప్పినసని ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరండి. ఎవరు కూడా డబ్బులు ఫ్రీగా రావు, ఎవరు ఫ్రీగా ఇవ్వరు. దయచేసి ఈరోజు నిజంగా మనం కష్టపడ్డ డబ్బులే ఒక టైంకి మనకు ఉపయోగపడవు. సో కాబట్టి అనవసరమైనటువంటి ఈ ఆశకు పోయి అనవసరంగా బ్యాంక్ ఖాతాలన్నీ కూడా ఇది చేసుకోవద్దు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఏం చెప్పంటే, అనుకోకుండా మీకు ఏదైనా జరిగింది, అన్నోన్ పర్సన్ నుంచి కాల్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చినటువంటి వీడియో కాల్స్, ఎస్పెషల్లీ వీడియో కాల్స్, అన్లెస్ అంటిల్ మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్ నుంచి వస్తే తప్ప వీడియో కాల్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయకండి. చేస్తే వాళ్ళు ఏం చేసి దాన్ని మార్ఫింగ్ చేసి తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ క్రైమ్. ప్లస్ అదేవిధంగా ఏదైనా ఆఫర్స్ పేరు మీద కరెంట్ బిల్ పే చేస్తాము, లేకపోతే ఆధార్ కార్డులు కడతాము, ఇలాంటివి చేస్తాము అని చెప్పనంటే 80% కూడా నమ్మొద్దు. ఏ సర్వీస్ కూడా గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తున్న ప్రతి సర్వీస్ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తే అది మనకు కాన్ఫిడెంట్గా ఉంటుంది. ప్లస్ ఎవరు కూడా మీకు ఫోన్లలో అడిగి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా అడగరు. దయచేసి ఇలాంటివన్నీ కూడా చెప్పి నమ్మి అనవసరంగా మోసపోకూడదు. ప్లస్ అటువంటిది ఏదైనా అనుకోకుండా జరిగింది అనుకోండి, ఎట్లా చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇది మీకు అందరు కూడా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికీ తెలియకుండా సడన్గా ఒక ఫ్రాడ్ జరిగింది, మీ బ్యాంక్ ఖాతా నుంచి సపోజ్ ఒక 10,000 రూపీస్ లాస్ అయిపోయింది, వెళ్ళిపోయినాయి. సో వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు వీలైనంత త్వరగా 1930 1930 అనేటువంటి ఒక డెడికేటెడ్ నెంబర్ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేటాయించడం జరిగింది సైబర్ క్రైమ్ సంబంధించి. సో మీరు ఈ నంబర్కి కనుక మీరు వీలైనంత తొందరగా కంప్లైంట్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైతే అమౌంట్ డెబిట్ అయినాయో ఆ అమౌంట్ ఏ అకౌంట్లకు అయితే పోతాయో ఆ అకౌంట్లో ఆటోమేటిక్గా అవి ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అయిపోతాయి. మీ డబ్బులు ఎటు పోవు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. సో ఫస్ట్ మీరు 1930కి మాత్రం 80% కూడా కంప్లైంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే 1930 కంప్లైంట్ చేస్తారో మీ అమౌంట్ అంతా కూడా సేఫ్. ప్లస్ ఇమ్మీడియట్గా అక్కడ కాగానే మా పోర్టల్ నుంచి మా కన్సర్న్ పోలీస్, అంటే మీరు ఏ పిఎస్ అయితే నేమ్ చెప్పారో దాంట్లో ఎన్రోల్ చేసుకున్నారో ఆ కన్సర్న్ పిఎస్కి మాకు కంప్లైంట్ వస్తుంది, మేమే మీకు కాల్ చేస్తాం. మీకు ఆల్రెడీ మీరు లాస్ అయినట్టుగా మీరు కంప్లైంట్లో రిజిస్టర్ చేసుకున్నారు, మాకు కంప్లైంట్ వచ్చింది, సో మీరు పిఎస్కి రండి అని చెప్పి పిలిపించి మీ దగ్గర నుంచి పిటిషన్ తీసుకుంటాం. లేదా అన్లెస్ మీరైనా కానీ మా దగ్గరికి వచ్చి, సార్ రాత్రి నాకు ఇట్లా అన్నోన్ పర్సన్స్ కాల్ చేశారు, నేను వాళ్ళతో మాట్లాడాను, నాకు ఓటీపీ అడిగారు, నేను ఓటీపీ చెప్పాను నేను, సో అనుకోకుండా సడన్ నిన్న మెసేజ్ వచ్చింది 10,000 రూపీస్ డెబిట్ అయింది, సో నాకు తెలియదు సార్ నేను ఏం చేయాలి అని చెప్పి మీరు మా దగ్గరికి వస్తే కనుక ఇమీడియట్ మీ దగ్గర నుంచి ఫిజికల్గా మేము పిటిషన్ తీసుకుంటాం. తీసుకొని ఆన్ ది స్పాట్లో ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేసి మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయినాయో, ఏ అకౌంట్లో అయితే డబ్బులు ఉన్నాయో ఆ అకౌంట్ నుంచి ఫ్రీజ్ అయినాయా లేదా, ఫ్రీజ్ అయితే కనుక మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ ద్వారా కన్సర్న్ కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని మీ డబ్బులు మీకు వచ్చే విధంగా చేయడం అనేటువంటిది మా ఉద్యోగం డెఫినెట్గా. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, మీరు ఎప్పుడైతే 1930 కంప్లైంట్ ఇస్తారో అప్పుడు మాత్రమే మీ డబ్బులు సేవ్ అవుతాయి. లేదు మీకు తెలియదు 1930 తెలియదు,
లేకపోతే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఎవరిని తెలిసిన వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాంలే అని చెప్పి అనుకుని మీరు డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అన్నోన్ పర్సన్స్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మార్చి మీ యొక్క డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. వన్స్ మీ యొక్క డబ్బులు కన్సర్న్ అకౌంట్ నుంచి విత్డ్రా అయినాయా మీ డబ్బులు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్పడం ఏంది అని చెప్పారంటే దీని మీద అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకోవడంతో పాటు ఈ యొక్క నెంబర్ అనేటువంటిది ప్రతి ఒక్కరు నోటీస్లో కూడా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం దీని బారి నుంచి బయటపడతాం. రైట్. ఇంకొకటి డ్రగ్స్ గురించి అడిగారు. డ్రగ్స్ కూడా ఇప్పుడు మనకు డే టు డే సొసైటీలో డ్రగ్స్ వ్యవస్థ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంది. ఈ యంగ్స్టర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫారిన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది డే టు డే. దాంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ప్రతి చిన్న పార్టీలో దీంట్లో చేయడం జరుగుతూ ఉంది. ఒకటి బాగా గుర్తుంచుకోండి, డ్రగ్స్ అనేటువంటిది వన్స్ ఒక్కసారి అడిక్ట్ అయింది అని చెప్పనంటే ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా స్పైల్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు, మన అన్న, మన తమ్ముడు, మన చెల్లి, మన అక్క అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరితో లేస్తున్నారు, ప్లస్ వాళ్ళ కాలేజ్ అవ్వగానే స్ట్రేట్గా ఇంటికి వస్తున్నారా, మధ్యలో ఎక్కడైనా ఆగుతున్నారా, ప్లస్ నైట్ 9-9:30 కాగానే మన పిల్లలు మన దగ్గరకు వచ్చి తల్లిదండ్రులతో పాటు కూర్చొని అన్నం తిని తల్లిదండ్రులతో పడుకుంటే వాడు ఎప్పటికీ చెడిపోడు. లేదు రాత్రి 11 వరకు 11:30 12 గంటల వరకు బయట తిరిగి వస్తున్నాడు, మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పానంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ పిల్లోడు చెడు సహవాసం ద్వారా డెఫినెట్గా ఇబ్బంది పడతాడు. ఆ రోజు నష్టపోయి ఫస్ట్ తల్లిదండ్రులుగా మీరు మాత్రమే. సో కాబట్టి మీ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే నడుస్తున్నాయి. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను నేను. చాలామంది మైనర్స్ కూడా డ్రగ్కు అడిక్ట్ అవుతూ ఉన్నారు, లేనిపోని క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి, ఆ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఆ టైంకి మర్డర్ చేయొచ్చు, రేప్ చేయొచ్చు, లేకపోతే ఎవరిని పట్టుకొని దారి దోపిడీ చేయొచ్చు, రాబరీ లాంటిది. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. వాళ్ళు దాని నుంచి తేరుకొని బయటపడే లోపు వాళ్ళు రియలైజ్ అయితే ఈ లోపు క్రైమ్ అనేటువంటి జరిగిపోతూ ఉంది. సో కాబట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తు, మంచి ఫ్యూచర్ అనేటువంటిది దీని ద్వారా మొత్తం స్పాయిల్ అయిపోతూ ఉంది. సో దీని నుంచి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అని చెప్పనంటే మనలాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని గురించి మినిమం అవగాహన ఉన్నట్టు వాళ్ళు, చదువుకున్నట్టు వాళ్ళు, విద్యావంతులు ఎవరైతే అందరూ కూడా అవకాశం దొరికిన ప్రతి చోట కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నాయి, యూత్ అసోసియేషన్స్ ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, ప్లస్ అట్లా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర మీకు అవకాశం దొరికిన ప్రతి దగ్గర కూడా మీ స్థానిక ప్రజలతో, స్థానిక యూత్ యంగ్స్టర్స్తో అందరితో కూడా ఇలాంటి విషయాల మీద దయచేసి మాట్లాడండి, వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. డ్రగ్స్ మన కల్చర్ కాదు. ఓకేనా? డ్రగ్స్ ఒక్కసారి అడిక్ట్ అయింది అని చెప్పంటే మిగతా దాని నుంచి బయటపడొచ్చాము. కానీ డ్రగ్స్ ఒకసారి అలవాటు అయిందా 100% మళ్ళీ దాని నుంచి బయటికి రాలేము. లైఫ్ మొత్తం స్పైల్ అయిపోద్ది. రేపు పొద్దున ఆ వ్యక్తి ఏ స్థాయికి ఎదుగుతాడో మనం చెప్పలేము. మన పిల్లోడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఈ దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో అలాంటి వ్యక్తి ఈరోజు లైఫ్ స్పైల్ అయిపోతుంది, చిన్న ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల. కాబట్టి ఇలాంటి వాటి మీద విషయంలో మీరు అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తానండి. ఇప్పుడు బలమైన చట్టాల విషయానికి వచ్చినట్లయితే ఉమెన్స్ సంబంధించి 498 కానీ, లేదా ఫాక్స్ యాక్ట్ కానీ, మైనర్కి సంబంధించి కానీ ఇలాంటి వాటి యాక్ట్లో మీకు వచ్చే కేసులను ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారు, అవేర్నెస్ ఎలా తీసుకొస్తారు ఆ చట్టాల మీద జనాలకి? ఎస్, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ పోలీస్లో మా సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అంటే ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఏది ఉన్నా కూడా మేము టాప్ ప్రయారిటీ కింద సపరేట్ సెల్స్ ఏర్పాటు చేసి చాలా సీనియర్ ఆఫీసర్లను నియమించి దీన్ని సపరేట్గా చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ లాంటివి పెట్టి మేము వాళ్ళకి చేయడం అనేది మీరు అందరూ కూడా సొసైటీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఉమెన్ రిలేటెడ్ ఎలాంటి క్రైమ్ వచ్చినా కూడా మేము ఖచ్చితంగా యాజ్ పర్ లీగల్గా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి మమ్మల్ని ఆశ్రయించి ఏదో ఒక నమ్మకంతో మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లాలో వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయొచ్చు, ఎటువంటి డిలే లేకుండా, వితౌట్ ఎనీ డిలే మేము వాళ్ళకి చేయడం కోసం అని చెప్పి ట్రై చేస్తాం. చాలా పోక్సో కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా లేబర్, తెల్లారితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్తూ ఉంటారు, పిల్లల్ని స్కూల్కి వదిలిపెడతా ఉంటారు. వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా కూడా వీళ్ళు తెలియదు. సో అట్లా ఆ టైంలో కూడా ఇలాంటివన్నీ కూడా క్రైమ్స్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అటువంటి వాటి మీద కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా ఏరియాలో డ్రగ్స్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం, స్కూళ్ళల్లో, కాలేజీలలో, ప్లస్ కాలనీలలో. అట్ ది సేమ్ టైం సైబర్ క్రైమ్ క్యాంపెయిన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఉమెన్కి ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ ఉంటుంది. మీరు ఫీడ్బ్యాక్ విషయానికి వచ్చినట్లయితే క్యూఆర్ స్కానర్ ఒకటి ఏర్పాటు చేసి ఫీడ్బ్యాక్ అంటే మీరు చేసిన దానికి సంబంధించి వాళ్ళు ఎంతవరకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, అంటే మంచి ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఒక స్కానర్ అరేంజ్ చేశారు. దాని మీద పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్, తెలంగాణ పోలీసు మా సూపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా అంటే మేము ఏ విధంగా పనిచేస్తున్నాం అంటే ఒట్టిగా అందరినీ గుడ్డిగా నమ్మి వదిలిపెడితే కాదు కదా. సో కాబట్టి పర్షియన్స్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఎస్, ఇప్పుడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, నేను ఏ విధంగా పనిచేస్తున్నాను అనేటువంటిది థర్డ్ పార్టీ ద్వారా డెఫినెట్గా మా వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నా పొల్యూషన్ బాలనగర్ పొల్యూషన్ ఎన్ని పిటిషన్స్ వచ్చాయి, పిటిషనర్స్ నెంబర్స్ మొత్తం అన్నీ కూడా మేము ఆన్లైన్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. యావరేజ్ ఈరోజు నా పొల్యూషన్కి 10 to 15 పిటిషన్స్ వస్తాయి ఒక రోజుకి. సో 10 to 15 మెంబర్స్తో డీజీపీ ఆఫీస్ నుంచి వాళ్ళు పర్సూ చేసి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతారు సిటిజన్స్తోని.
సో ఆ మాట్లాడినప్పుడు మీరు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఎవరితో మాట్లాడారు, మొట్టమొదటి మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఎవరు మాట్లాడారు, మీరు ఎవరితో కలిశారు, ఎస్ఐతో మాట్లాడారా, సిఐతో మాట్లాడారు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా మాట్లాడారు, మీ బాధ విన్నరా లేదా, సో మిమ్మల్ని ఎట్లా రెస్పాండ్ అయ్యారు, మీ యొక్క రెస్పాన్స్, మీ యొక్క సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఒక 10 మార్క్స్ ఉంటే దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు మా అధికారులకి అని చెప్పనేటువంటిది మా వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా దానికోసం అని చెప్పిన మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వచ్చే ప్రతి ఆఫీసర్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్లో. సో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి పోలీసింగ్ అనేటువంటిది లేదు. పాతకాలంలో ఉన్నట్టుగా పోలీసింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరిని అంటే రూడ్గా బిహేవ్ చేయడము, మాట్లాడడం, తిట్టడం అది ఎప్పటి కూడా లేదు. మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఇప్పుడు అందరూ కూడా సిటిజన్ సెంట్రిక్గా ఎవరికి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి అందరినీ రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి చేసి మొట్టమొదటి మా రిసెప్షనిస్ట్ దగ్గరికి వస్తారు. వాళ్ళు కూర్చోబెట్టి వాటర్ ఆఫర్ చేసి, వాళ్ళ సీట్ ఆఫర్ చేసి, వాళ్ళు కూర్చున్న తర్వాత రాసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకే వైట్ పేపర్ ఇస్తాం, వాళ్ళనే రాయమంటాం వాళ్ళ సమస్య ఏంటి అనేటువంటిది. కానీ కొంతమంది ఏం చేస్తారు, రాసిస్తారు, కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తాయి కనుక. లేదు అని చెప్పి మిగతా వాళ్ళు ఏమంటారు, మేడం నేను రాయలేము, మీరే రాయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అప్పుడు మా రిసెప్షనిస్ట్ వాళ్ళు చెప్పింది విని యాస్టీస్గా 5Ws 1H కవర్ అయ్యే విధంగా వాళ్ళ సమస్య ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఏం జరిగింది అసలు అనేది మొత్తం అన్ని కూడా కూలంకషంగా రాసి, సో ఆ ఫిర్యాదుదారుని తీసుకొని మొట్టమొదటి నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చి నేను కూర్చోబెట్టి నేను మాట్లాడతాను వాళ్ళతో. మాట్లాడిన తర్వాత కన్సర్న్ సెక్టర్ ఎస్ఐస్ ఉంటారు. సో సెక్టర్ ఎస్ఐకి డైవర్ట్ చేస్తాం. సెక్టర్ ఎస్ఐ ఇది మీ సెక్టర్ ఎస్ఐ మీ సమస్య ఉందమ్మా ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు మేము డిసైడ్ అవుతాం, ఎస్ ఇది కేసు రిజిస్టర్ చేయాలా, లేకపోతే ఒకసారి పిలిపించి కొంచెం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయాలనే దాన్ని బట్టి చేసి మేము ఇమ్మీడియట్ యాక్షన్ అనేటువంటి తీసుకుంటాం. దాంట్లో భాగంగానే మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్, 2025 ఇయర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నాకు అంటే బాలనగర్ పోలీస్ స్టేషన్ యాజ్ ఏ నేను ఎస్హెచ్ఓ పనిచేస్తున్న నా పోలీస్ స్టేషన్కి మనకు టాప్ 10లో భాగంగా మన మొట్టమొదటి స్థానంలో సిటిజన్ ఫీడ్బ్యాక్లో భాగంగా డీజీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రధానంగా పబ్లిక్ నుంచి వచ్చేటప్పుడు సమస్య వివరించిన తర్వాత వాస్తవంగా వాళ్ళు రాగానే తక్షణ సాయం అంటే తక్షణంగా న్యాయం జరిపాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. వాస్తవంగా మీరు కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళు వేసి ఉండలేని పరిస్థితి, అంటే మేము వెళ్ళాము చాలాసార్లు తిరిగాము అని కొన్ని వస్తూ ఉంటాయి. వాస్తవంగా దీంట్లో ఎలా ఉంటుందంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగిందని ఒక సామెత మీకు వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి వారికి మీరు ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తారు, అంటే కేసు పరిగణన ఎలా తీసుకుంటారనేది ఒకసారి పబ్లిక్ చెప్పండి. రైట్, ఎస్ కరెక్ట్. మీరు అన్నట్టుగా కొంతమంది ఎట్లా ఉంటారు అని చెప్పినట్టు అడ్వాన్స్డ్గా వాళ్ళే అఫెన్స్ చేస్తారు, వీళ్ళకన్నా ముందు వాళ్ళే 100 డయల్ చేయడం, లేదా వాళ్ళే పరిగెత్తుకుని మా దగ్గర రావడం అని చెప్పి. ఏమి ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు అన్నప్పుడు ఇక్కడ మ్యాటర్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా, ఎవరు ముందు వచ్చిన పిటిషన్, ఎవరు తర్వాత వచ్చినా, ఏం చేసినా ఖచ్చితంగా మా ఎస్ఐ స్థాయి అధికారి స్పాట్ విజిట్ చేస్తాము. స్పాట్ విజిట్ చేసి అక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా, లైవ్ రికార్డింగ్ లేదు, సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉంటే ఒక లేదు, లేకపోయినా కూడా ఐ విట్నెస్లు, సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ అంటే ఆ సమయానికి గొడవ జరుగుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఎవరున్నారో చూసిన వ్యక్తులు ఐ విట్నెస్లతో మేము సాక్ష్యం తీసుకొని దాని తర్వాత మాత్రమే డిసైడ్ చేస్తాం ఏంటి అనేటువంటిది. అంత మాత్రం ముందుకు వచ్చినంత మాత్రం అది కాదు. ప్లస్ వచ్చినందుకు ఇందాక మీరు అన్నారు, ఎస్ మేము రాగానే ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఎస్ చాలామంది అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, సార్ మేము మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చినాం సార్, మేము ఎఫ్ఐఆర్ రాయాలి, అది చేయాలి అని చెప్పని అంటున్నారు అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ నాకు ఒకటి అర్థం చేసుకోవాలి, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నాకు విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా నాకు ఒక బౌండరీ అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్గా నేను దాన్ని ఫాలో అవ్వాలి. ఒక SOP అనేటువంటిది ఉంటుంది నాకు ప్రతి కేసు సంబంధించి. నా సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నాకు ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే నేను చేయగలుగుతాం. అప్పుడు మేము వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. సో 100% మేము ఉన్నది మీకోసమే, మీరు ఇచ్చే డబ్బుల ద్వారానే మేము శాలరీస్ తీసుకుంటున్నాము ప్రతి నెల. కాబట్టి 100% నేను మీకు సేవ్ చేయడం కోసం ఉన్నాను. మీరు నా దగ్గరకు వచ్చిండ్రు, ఇక్కడ నుంచి ఇంతకన్నా ముందు ఆ సమస్య నీది. ఎప్పుడైతే మీరు మా దగ్గరకు వచ్చారో డెఫినెట్గా ఈ సమస్య మాది, కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా కూర్చోండి, 100% ఇది నాది, బట్ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పని వాళ్ళకి ఫస్ట్ కూల్ చేసి 50% వాళ్ళ సమస్య దించిన తర్వాత వాళ్ళతో కూల్గా మాట్లాడిన తర్వాత దాన్ని టేకప్ చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు అన్ని కేసుల్లో కీలకంగా మూడో నేత్రం అంటే సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో. అయితే కొన్ని సీసీ కొన్ని కెమెరాలు అసోసియేషన్కి సంబంధించి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆర్భాటంగా ఓపెన్ చేస్తారు, తర్వాత వాటి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదనేది కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. వాటికి వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఏం చెప్తారు, అసోసియేషన్లకు కానీ లేకపోతే ఎవరికైనా సరే? ఎస్ కరెక్ట్. ఒకటండి, ఈ రోజుల్లో అంటే మనకు చాలా అవసరాలు ఉంటాయి. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఓకేనా, 1 ఫింగర్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ పర్సనల్ నిత్యావసర కృత్యాలు ఏదైతే ఉంటాయో డెఫినెట్ దానికోసం అని చెప్పిన మనం ఎంత కాన్సన్ట్రేషన్గా ఉన్నా కొంత సమయాన్ని మనం వాటికి కేటాయిస్తూ ఆ యొక్క స్థానం తప్పించి మనం బయటికి వెళ్ళడానికి ఉంటుంది. కానీ సీసీ కెమెరా డిజిటల్ డివైస్ ఏదైతే ఉందో సీసీ కెమెరా అనేటువంటిది దానికి కేవలం కావాల్సిన ఒక పవర్ కనెక్షన్ మాత్రమే. ఎప్పుడైతే పవర్ కనెక్షన్ ప్రాపర్గా ఉందో, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎప్పుడైతే దానికి కంటిన్యూస్గా ఉందో డెఫినెట్గా అది 24/7 పనిచేస్తుంది. మనిషి కన్నా ఎక్కువ అది కాన్సన్ట్రేషన్గా పనిచేస్తుంది. ప్రతిదీ లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో 5 మెగాపిక్సెల్ కన్నా ఇంకా లేటెస్ట్ కెమెరాస్ వచ్చాయి, ఆడియో రికార్డింగ్ కెమెరాస్ వచ్చాయి, నైట్ విజన్ కెమెరాస్ వచ్చాయి. ప్లస్ కాబట్టి సీసీ కెమెరా యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఈరోజు సంఘంలో చాలా పెరిగింది.
ప్లస్ ఎస్పెషల్గా క్రైమ్ డిటెక్షన్ దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈరోజు సీసీ కెమెరా అనేటువంటిది. దానికోసం అని చెప్పేసి మేము ఈరోజు ప్రతి కాలనీలో కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళని మేము అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్లస్ యంగ్స్టర్స్ ప్రతి వాళ్ళు కూడా ఏదైనా కేస్ స్టడీస్ ఉన్నప్పుడు వాళ్ళకి మేము లైవ్ కేస్ స్టడీ గురించి వాళ్ళకి ఎట్లా మేము ఛేదించగలిగాము సీసీ కెమెరా ద్వారా అనేది మేము వాళ్ళకి చెప్పగలిగాం మేము. సో కాబట్టి ఆ విధంగా కన్విన్స్ చేసి ప్రతి కాలనీలో కూడా సీసీ కెమెరాలకు ప్రాధాన్యత తెలియజెప్పి వాళ్ళ ద్వారా సీసీ కెమెరాలు పెట్టిస్తూ ఉన్నాం మేము. కాబట్టి సీసీ కెమెరాస్ అనేటువంటిది అందరు సిటిజన్స్ కూడా దయచేసి చెప్తా ఉన్నాను, దయచేసి సీసీ కెమెరా అనేటువంటిది ఒక్కసారి పెట్టుకుంటే నెక్స్ట్ 20 ఇయర్స్కి మన యొక్క ప్రాపర్టీ, ఇది పర్మనెంట్ ప్రాపర్టీ. మన పర్సనల్ సేఫ్టీయే కాకుండా మన పక్క వాళ్ళ సేఫ్టీ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. దయచేసి మన ఇంటి దగ్గర ఒక 4 కెమెరాలు పెట్టుకున్నామంటే నీ ఒక్క ఇంటికి మాత్రమే పనిచేయవు అవి, దానికి నీతో సంబంధం లేదు, ఎవరికైనా సేమ్ అదే విధమైనటువంటి అవుట్పుట్ ఇస్తుంది సీసీ కెమెరా. సో కాబట్టి ఆ దారిన వెళ్ళే ప్రతి వ్యక్తి గుణంగా సపోజ్ ఒక చైన్ స్నాచింగ్ అయింది, ఒక యాక్సిడెంట్ అయింది, ఇంకేదో సమ్ రాబరీ అయింది, నీ ఇంటి ముందు నుంచి పరిగెడుతున్నాడు అని చెప్పారంటే ఆ కెమెరా ఈరోజు లక్షల మందికి ఉపయోగపడుతుంది రేపొద్దున. కాబట్టి మేము నేను సైతం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ మేము తీసుకొని వచ్చాం. దాంట్లో భాగంగా ఈరోజు పర్సనల్ కెమెరాస్ పెట్టిస్తూ ఉన్నాం మేము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. మీ యొక్క పనిచేసేటువంటి ఫర్మ్స్ దగ్గర, ఇండస్ట్రీస్ దగ్గర, షాప్స్ దగ్గర, ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకుంటూ మీ యొక్క పర్సనల్ ఇండ్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి పర్సనల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్గా మీ సిబ్బందితో రకరకాల మీటింగ్లు పెడుతూ ఉంటారు. సిబ్బందితో మీకున్న కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి పని ఒత్తిడి తగ్గిస్తూనే వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్తూ ఉంటారు, అంటే వాళ్ళతో మీకున్న అనుబంధం? ఎస్, యాజ్ ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నప్పుడే ఖచ్చితంగా ఒక కుటుంబ పెద్ద, ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఏ విధంగా అయితే ఉంటాడో భార్య, పిల్లలు, ఒంటేర్ కుటుంబాన్ని మొత్తం 360 డిగ్రీస్ రివైజ్ చేయాలనో డెఫినెట్గా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పోలీసుకి సంబంధించి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎస్హెచ్ఓ పైన ఉంటుంది. సో మా కింద పనిచేస్తున్నటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, మా తోటి సహోదరులు, వాళ్ళు క్రైమ్ వింగ్ చూస్తూ ఉంటారు, ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఎట్ ది సేమ్ టైం హోంగార్డ్ ఆఫీసర్స్, ఎస్పీఓస్ కూడా చాలామంది మా దగ్గర వివిధ దశలు, వివిధ ర్యాంకుల్లో పనిచేస్తూ ఉంటారు. ఎవరు ఏం పని చేసినా ఇదంతా కూడా ఒక యూనిటీతో చేయాల్సినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వర్క్. మేమందరం ఒక కుటుంబం. ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోండి, మేము మా ఇంట్లో మా భార్య పిల్లల దగ్గర ఉండే టైం చాలా తక్కువ, కానీ మా ఇదే ఇల్లు మాకు. మా జీవితంలో మా యూనిఫామ్, మాకు ఎక్కువ కాలం జీవితంలో మేము వేసుకున్న యూనిఫామ్ కాకి యూనిఫామ్, మేము ఉండేటువంటి ప్లేస్ ఇదే ప్లేస్. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే నా కుటుంబ సభ్యులు. కాబట్టి మేమందరం కూడా ఒక మంచి వాతావరణంలో పనిచేయడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళ స్టడీని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని మేము ఐడెంటిఫై చేసి రైట్ పర్సన్ రైట్ ప్లేస్, అంటే ఎవరు ఏ పర్సన్కి ఏ వర్క్కి పనికి వస్తారు అనేది మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మేము వాళ్ళని అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పినా సరే చూస్తూ ఉంటాయి. 80% కూడా ఎవరిని డిస్కరేజ్ చేయం. కొంతమంది స్టడీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే ఎస్హెచ్ఓ ఒక డ్యూటీ. కొన్ని కేసులు కొన్ని కీలకంగా మారుతాయి, అయినప్పటికీ కూడా కొంచెం అతి తక్కువ సమయంలో ఛేదించిన కేసులు ఉంటాయి. అటువంటి కేసుల్లో మీ ఎక్స్పీరియన్స్లో ఏమన్నా? ఎస్, సో చాలా కేసెస్ ఉన్నాయి. మొన్న రీసెంట్ కేసు మనం మాట్లాడుకుంటే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు అయింది. ఉమెన్ మిస్సింగ్ కేసు అక్కడ కేరళలో రిపోర్ట్ అయింది. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో సమ్ ఏదో పిఎస్లో రిపోర్ట్ అయింది. వాళ్ళు ఆమె లొకేషన్ తీసుకుంటే మన బాలనగర్ ప్రాంతంలో వాళ్ళకి లొకేషన్ చూపించడంతో వాళ్ళు ఇమీడియట్గా మనల్ని అప్రోచ్ అయ్యారు, మన దగ్గరకు వచ్చారు. ఇక్కడికి రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్, ఎటువంటి లొకేషన్ రావట్లేదు. రాకపోవడంతో వాళ్ళు డైరెక్ట్ లోకల్ పిఎస్కి వస్తారు, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి. ఎటువంటి ఆఫీసర్ లేదు ఇన్వెస్టిగేషన్ మీద వచ్చినప్పుడు. సో మనం వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళ కేస్ స్టడీ, కేస్ డీటెయిల్స్, వాళ్ళ అవుట్ ఆఫ్ స్టేట్ పాస్పోర్టు, పర్మిషన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్గా మా టీమ్ని లొకేట్ చేసాం. వితిన్ 1 అవర్లో మనం ఆ యొక్క లేడీకి సంబంధించినటువంటి ఆచూకీ మనం కనిపెట్టగలిగి వాళ్ళకి చేసాం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. సో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు తెలంగాణ పోలీస్ని, సైబరాబాద్ పోలీస్ని. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మా దగ్గర ఉండగా లేదు అని చెప్పని. ఎందుకంటే మనం ఈరోజు టెక్నికల్ సర్వీసెస్ బాగా యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఓకేనా? సో దాన్ని అంతా మనం వాడి వాళ్ళకి ఇమ్మీడియట్గా చేయగలిగాం. అదేవిధంగా నేను పేట్ బస్టాబాద్లో డీఏగా పనిచేస్తున్న క్రమంలో ఒకటి చైన్ స్నాచింగ్ కేసు వచ్చింది. చైన్ స్నాచింగ్ కేసు అసలు యాక్చువల్గా చైన్ స్నాచింగ్, ఆ చైన్ అనేటువంటిది రోల్డ్ గోల్డ్ చైన్ అయినా కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు, ఎటువంటి క్లూ లేదు, సింగిల్ కెమెరా లేదు. ఆ కాలనీ అంతా కూడా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నటువంటి కాలనీ. సో అయినా కూడా 6 days వర్కౌట్ చేసాం, డే అండ్ నైట్ 6 days కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా అది మనం ఫైనల్గా వాళ్ళని అఫెండర్స్ని మనం అప్రైడ్ చేయగలిగాము, ప్రాపర్టీగా చేయగలిగాం. అంటే ఇక్కడ ప్రాపర్టీ ఏందన్నది కాదు, కేసు మనం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తే డెఫినెట్గా చేయగలుగుతాం అనేటువంటిది ఇక్కడ చెప్పడం ఉద్దేశం. ఇంకోటి రత్నాలయం టెంపుల్, అలియాబాద్ దగ్గర, అలియాబాద్ జంక్షన్ రత్నాలయం టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో థెఫ్ట్ అయింది. వితిన్ 24 అవర్స్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ యాస్టీస్గా, దేవుడికి సంబంధించిన ప్రాపర్టీ యాస్టీస్గా రికవర్ చేయగలిగాం. సో ఇదంతా కూడా దీనిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీసీ కెమెరాస్. ప్లస్ మా అధికారులు, నాతో పాటు నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్, ఈవెన్ వర్షంలో కూడా మేము సీసీ కెమెరాలు వెరిఫై చేసి మేము చేయగలిగాం. అది మాకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన
ఇన్సిడెంట్స్. ఓకే, ఇన్వెస్టిగేషన్ మోటోలో మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని క్రిటికల్ కేసులు చేస్తుంటారు, కొన్నిసార్లు ఎటువంటి ఆధారాలు దొరకవు, కేసు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అక్కడ ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఏ క్లూ ఆధారంగా మీరు ముందుకెళ్లే క్రమంలో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అంటే మీకు ఎట్లా ఉంటుంది, అది ఆ రూట్ ఎలా ఉంటుంది మీకు? ఎస్, చాలా కేసులు అవుతూ ఉంటాయి. అంటే అఫెన్స్ ఒక దగ్గర చేసి ఇంకొక దగ్గరికి మార్చినట్టుగా అఫెన్స్ మార్చి మనకు చూపించడం అనేటువంటిది ఇలాంటివి మనకు నార్మల్గా అవుతూ ఉంటాయి. సో అటువంటి జరిగే క్రమం లోపల మనం ఏం చేస్తూ ఉంటామని చెప్పంటే మా దగ్గర మాకు సపోర్ట్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ క్లూస్ టీమ్ అని చెప్పని ఉంటుంది. క్లూస్ టీమ్ వాళ్ళని ఫస్ట్ మేము స్పాట్కి విజిట్ చేస్తాం. అంటే వాళ్ళు స్పాట్లో ఎలాంటి క్లూస్ వదిలిపెట్టిండు అఫెండరు, సో ఈ కేసు ఛేదించడానికి ఉపయోగపడేటువంటి క్లూస్ ఏమైనా ఉన్నాయి ఆ స్పాట్లో అనేటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అదేవిధంగా డాగ్ స్పాట్స్ ఉంటాయి. సో వీటన్నిటి యొక్క అవకాశం మనం వీటన్నిటి ఉపయోగించుకొని మనము ఆ యొక్క చిన్న క్లూ దొరికినా కూడా మనం దాని ద్వారా మనము కేసులు ఛేదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మన కష్టానికి తగిన ఫలితం అంటే మనకి ఏదో రావాల్సిన లేదు, ఒక గుర్తింపు, ఒక అప్రిషియేషన్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా కోరుకుంటుంటారు. అటువంటి సంబంధించి మీకు వచ్చిన అవార్డ్స్ కానీ లేకపోతే అప్రిషియేషన్లు కానీ ఏ క్రమంలో వచ్చాయి, అంటే ఎలా అనిపించింది మీకు వచ్చినప్పుడు? ఎస్, అది కరెక్టేనండి. అంటే ఒక మనిషిగా, ఒక సాధారణ వ్యక్తిగా, నార్మల్ సిటిజన్గా డెఫినెట్గా నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు వెరీ గుడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండాలి, మనిషి ఉండాలి. నా పై ఆఫీసర్ కావచ్చు, లేకపోతే సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా అనేటువంటి డెఫినెట్ నేను కూడా కోరుకుంటాను. ప్రతి ఒక్క పర్సన్ కోరుకుంటాడు అది. సో మీ యొక్క అప్రిషియేషన్ అనేటువంటిది డెఫినెట్గా నేను నా యొక్క నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి నాకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో భాగంగా నేను పనిచేసినటువంటి 16 సంవత్సరాల నా ఉద్యోగ జీవితంలో చాలా సందర్భాల్లో నేను సీనియర్ అధికారుల నుంచి నా అప్రిషియేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, జిల్లా కలెక్టర్ల ద్వారా రిసీవ్ జరిగింది. సో రీసెంట్గా మా డీజీ గారు ఇచ్చినటువంటి స్టేట్ లెవెల్ బెస్ట్ ఎస్హెచ్ఓ, బెస్ట్ ఇన్స్పెక్టర్గా ఇచ్చినటువంటి అవార్డు కావచ్చు, నాకు వచ్చినటువంటి ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా సందర్భాలు తీసుకున్నాను. ఇప్పటికి నాకు వచ్చిన ఎంఎస్సీ మెరిటోరియస్ సర్వీసెస్ ఎంట్రీస్, జిఎస్సీస్, క్యాష్ రివార్డ్స్ చాలానే రిసీవ్ చేసుకున్నాం. సో దాని యొక్క వాటి వల్లనే మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. అంటే మీరు ముందుకెళ్లే క్రమంలో ఇక్కడ కొన్ని ర్యాలీలు కానీ మతపరమైనటువంటి వర్కులు కానీ లేకపోతే అకేషన్స్ కానీ జరుగుతుంటాయి. అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ స్టాఫ్ని కేటాయించి ఆ సెన్సిటివ్ మ్యాటర్ డీల్ చేయాలి. అటువంటి సవాల్గా చెప్పుకోవచ్చు. అవి ఎలా డీల్ చేస్తున్నారు, అది ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తుంటారు ఆ క్రమంలో? ఎస్, ఇప్పుడు మనము ఉదాహరణకు చెప్పుకుంటే హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, లేదు బోనాలు, లేకపోతే ఒక మొహర్రం సంబంధించి కావచ్చు, రంజాన్ సంబంధించి కావచ్చు, లేకపోతే క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే ర్యాలీస్, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వివిధ రిలీజియస్ సంబంధించినటువంటి ర్యాలీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మెయిన్ రోడ్ల మీదకి విత్ పర్మిషన్తో వస్తూ ఉంటాయి. సో కాబట్టి సిటిజన్స్ అందరికి అప్పీల్ ఏంది అని చెప్పారంటే, ఇంతవరకు అందరూ కూడా నార్మల్గా ఎవరు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పేసి అందరూ కూడా సో జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వండి లోకల్ పొల్యూషన్లో అని చెప్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే నా పొల్యూషన్ నాకు ఇంటిమేషన్ చేస్తారో పలానా టైంకి నేను సఫిషియెంట్ ఫోర్స్ ఎంతమంది అవసరమో, అక్కడ ఏ టైంకి రావాలి, నేను ఏంది అనేటటువంటిది నేను ఫస్ట్ డిసైడ్ అవుతాను నేను. సో అక్కడికి వచ్చి చేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మేము ఏం చేస్తామని చెప్పానంటే, ఆ యొక్క మతానికి సంబంధించిన పెద్దలు ఉంటారు, ప్రతి కాలనీలో ఎల్డర్స్, ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. ప్లస్ ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, ప్లస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ, వాళ్ళు అసలు మెయిన్ మోటో ఆఫ్ ది ర్యాలీ, మెయిన్ మోటో ఆఫ్ ది మీటింగ్ ఏంటి అనేటువంటి కనుక్కొని, ప్లస్ ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం అని చెప్పని మాకు ఉండేటువంటి టాస్క్ ఏంటి. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు ర్యాలీ కంప్లీట్ అవ్వడమే నా యొక్క ఉద్దేశం, నా ఉద్యోగం ఇక్కడ. సో కాబట్టి దానికి నేను ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనే దాంట్లో భాగంగా డెఫినెట్గా వీళ్ళందరూ ఒక సహాయ సహకారాలు తీసుకుంటూ చేస్తూ ఉంటాను. ఎట్ ది సేమ్ టైం నా ఫోర్స్ సఫిషియెంట్ లేకపోతే మా ఏసీపీ గారికి, డీసీపీ గారికి చెప్పి నేను బయట నుంచి ఫోర్స్ తెప్పించుకొని మేము ప్రాపర్ ఎడ్యుకేట్ బందోబస్తు అనేటువంటి చేస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం మెయిన్ రోడ్ మీద ర్యాలీ వెళ్తున్నప్పుడు ఈ కమ్యూటర్స్ ఎవరైతే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూడాల్సిన బాధ్యత మాది. డెఫినెట్గా ఆ విధంగా మేము చేస్తూ ఉంటామండి. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి కొంతమందికి ఒక ఫియర్ ఉంటుంది, ఏదన్నా కష్టం నష్టం జరిగినప్పుడు లోనకు రావడానికి రిఫరెన్స్ ద్వారా రావడం లేకపోతే ఎవరి ద్వారా రావడం జరుగుతుంది. అలా కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని మీరు ఎంత తీసుకొచ్చినప్పటికీ ఇంకా కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి ప్రజల్లో. అంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఎందుకు ఫియర్ పెట్టుకో అవసరం లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు ప్రజలకు? ఎస్, అంటే పాతకాలం ఒకప్పటి నాటికి ఇప్పుడు మారింది అని చెప్పడానికి ఈ యొక్క ఫోటో నాకు వచ్చిన రివార్డు. అంటే చాలామందిలో ఏంది, ఎస్ అంటే ఒకటి బాగుంది, 100 మందిలో కేవలం 20 మంది మాత్రమే ఫిజికల్గా పొల్యూషన్ మెట్లు దొక్కుతున్నారు ఏదో ఒక సందర్భంలో అవసరం పడి. కానీ రిమైనింగ్ 80% ఆఫ్ ది సిటిజన్స్ జస్ట్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వర్క్ ప్లేస్లో ఉండి వాళ్ళు మీడియాను అబ్జర్వ్ చేస్తూ, సినిమాలను అబ్జర్వ్ చేస్తూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా చూసి దాంట్లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే నిజమని నమ్మి, పోలీసు వాళ్ళు అంటే ర్యాష్గా మాట్లాడతారు, తిడతారు, లేకపోతే రికమెండేషన్ లేకపోతే వర్క్ కాదు పొల్యూషన్కి వెళ్తే అనేటటువంటి అపోహలో ఉన్నారు. కరెక్ట్, వాస్తవం అది. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మార్పుల కనుక మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసులో ఎంతటి మార్పు వచ్చింది అనేటువంటిది మీరందరూ చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈరోజు ఎటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము ఎవరికి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలని అది రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి సీట్ ఆఫర్ చేసి, వాటర్ ఆఫర్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ సమస్య వినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
మేము లేదు మా పరిధిలో లేదు అని చెప్పంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి చాలా మార్పు అనేటువంటిది వచ్చింది. పబ్లిక్ నుంచి కూడా అదే విధమైనటువంటి సపోర్ట్ మాకు దొరుకుతుంది. కాబట్టి మేము ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం. కేవలం మా ఒక్క వర్క్ నుంచే కాదు, పబ్లిక్లో కూడా చాలా మార్పు వచ్చింది. పబ్లిక్లో కూడా మాకు 100 డయల్ కాల్ ద్వారా చాలా క్రైమ్స్ సంబంధించిన సమాచారం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నామండి. సో సైబర్ ఇది ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాం. సోషల్ మీడియాకి సంబంధించి ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్. సోషల్ మీడియాలో కొంతమంది అనవసరమైన అభూత కల్పన కల్పించి కొంత సింగిల్ అంటే సోషల్ మీడియా వ్యవస్థని మనం కనుక 2 విధాలుగా పరిగణించుకున్నట్లయితే, మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మీకు ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఆ శాటిలైట్ మీడియా, కేబుల్ మీడియా, సోషల్ మీడియా వస్తుంది. సోషల్ మీడియా అంటే సెల్ఫ్ మీడియా. కొంతమంది కనబడిన వీడియో తీసేసి దానికి ఒక పాటలు అవి పెట్టేసేసి భయభ్రాంతులు గురి చేసినమాట. అటువంటి వాళ్ళు అలా ప్యానిక్ చేయకోకుండా ఉండడానికి ఒకవేళ అలాంటివి చేస్తే కనుక ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది ఒకసారి మీరు చెప్పండి. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చెప్పంటే ఎస్పెషల్లీ రిలీజియస్ వాటికి సంబంధించి మొన్న వచ్చినటువంటి ఇరాన్ వార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ లాంటి కావచ్చు, ఇలాంటి ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదా ఒక రిలీజియస్ ఇన్సిడెంట్స్, ప్రొసెషన్స్, ఫెస్టివల్స్ ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో చాలామంది ఏం చేస్తారు అని చెప్పనంటే దాన్ని వాడుకొని ఏదో రీల్స్ పెట్టడం చేయడము, వాళ్లకు సొంతంగా లాభం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారండి. దయచేసి అన్నెసరీగా దాంట్లో వాస్తవం తెలుసుకోకుండా ఎలాంటి రీల్స్ కానీ ఎలాంటి సమాచారాన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఫస్ట్ పాయింట్. ఇన్ కేసు ఎవరైనా పోస్ట్ చేసిరో వచ్చింది అని చెప్పనంటే చూస్తున్నటువంటి వ్యక్తులు దీని వెనకాల ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి ఎనలైజ్ చేయండి. దయచేసి అది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మాత్రమే దాన్ని మీరు ఇంకో పర్సన్కి ఫార్వర్డ్ చేయండి. లేదా అన్లెస్ అంటే ఏదో వచ్చింది ర్యాండమ్గా ఫార్వర్డ్ చేసినాము అని చెప్పనంటే కాదు. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఆ కంటెంట్ క్రియేట్ చేసిన పర్సన్కి ఏ పనిష్మెంట్ అయితే ఉంటుందో దాన్ని సర్క్యులేట్ చేసిన పర్సన్ కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది చట్టంలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది, ఐటీ యాక్ట్, చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. సో ఎందుకంటే తెలియనటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇదే నిజమని నమ్మేటువంటి అవకాశం ఉంది. ఎస్, ఆ సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి ఇది కరెక్టే అనుకుంటారు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్పడం ఏంది అని చెప్పంటే అవాస్తవాలను ప్రచారం చేయకండి. ఎక్కడ మీ దృష్టికి వస్తే కనుక ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్కి మీరు రిపోర్ట్ చేయండి. మేము కన్సర్న్ కన్సర్న్ అయితే యూట్యూబా లేకపోతే ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్ వాళ్ళందరూ మేము లెటర్లు పెట్టి ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము డెలీట్ చేయించడానికి అవకాశం ఉంది. మేము చాలా కంటెంట్ అలాంటివి మేము చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఏం నమ్మొద్దు, ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. స్ప్రెడ్ చేయడం కూడా చాలా క్రిమినల్ కిందకే వస్తుంది. ఇది ఓవరాల్గా లా అండ్ ఆర్డర్లో పని ఒత్తిడితో పాటు ప్రజలకు మమేకమై ఆయన సేవలు అందిస్తూ వివిధ అవార్డులు, రివార్డులు పొందినటువంటి ప్రస్తుతానికి నరసింహరాజు గారు అభిప్రాయాలు తెలియజేశారు. దీంట్లో పబ్లిక్ ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశాలు అవేర్నెస్. అంటే సీసీ కెమెరా సంబంధించి మీరు సెల్ఫ్ సీసీ కెమెరాలు పెట్టుకున్నప్పటికీ, కాలేజీలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అవి ర్యాండమ్గా పనిచేస్తున్నాయో లేదని చెక్ చేసుకోవాలి. అవి మీకు లేదా ఆపద సమయంలో మరొకరికి అది ఉపయోగపడవచ్చు. తప్పకుండా సీసీ కెమెరాలు వాడే విధానాన్ని నేర్చుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు అంటే భయభ్రాంతులకు గురి కావద్దు, ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ విధానం తీసుకొచ్చాం. మీకు ఫీడ్బ్యాక్కు సంబంధించి కూడా ఒక స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా రావచ్చు, ఇతర రెఫరెన్స్ల ద్వారా లేకపోతే ఇంకొకటి అనేది ఎప్పుడు మనసులో పెట్టుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా 1930 నెంబర్కి సంబంధించి కూడా ఆయన ప్రిఫరెన్స్ మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కువగా వాడే సోషల్ మీడియా మాధ్యమాల్లో వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు, కానీ వాటిలో ఫార్వర్డ్ మెసేజెస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒక అంశాన్ని మనకి ప్రజలకు తెలియజేయడానికి ఆయన ముందుకు వచ్చిన నేపథ్యం మనం చూసేవాళ్ళం. అదేవిధంగా కుటుంబ నేపథ్యం, కుటుంబ పెద్ద ఎలాగో నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ అలాగే ఉంటాను, మా సిబ్బందికి కూడా మేము అదే విధంగా చేస్తుంటారు. మా కష్టానికి, మా అప్రిషియేషన్కి వెనక నా వెనక ఇంతమంది పని చేస్తున్నారు అనేది కూడా ఒక మంచి విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. నిజంగా తప్పకుండా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో మనం అనుకుంటూ ఉంటాం, ఎదురు కనిపించే వారు కాకుండా వెనకాల కూడా చాలామంది పనిచేస్తూ ఉంటారు. వారిని కూడా ఆయన ప్రస్తావించడం ఆయన ఒక మంచి హృదయానికి ఇదిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశ్వాసానికి, నమ్మకానికి ఎవరి దేవతలను, ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజిస్తూ ఉంటారు, ర్యాలీలు నిర్వహిస్తారు, మతపరమైనటువంటి అంశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సెన్సిటివ్ మ్యాటర్స్లో ఎవరు కూడా ప్యానిక్ గురయ్యే విధంగా కానీ ఎవరు కూడా అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దు. యథావిధిగా ఒకరినొకరు గౌరవించుకునే తత్వంతో పాటు ఎవరికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఒక అంశాన్ని మనం సూటిగా ఆ ప్రజలకు ఆయన తెలియజేసిన వైనాన్ని కూడా చూసుకొచ్చాం. ఎక్కడో కేరళలో జరిగినటువంటి ఒక క్రిటికల్ మిస్సింగ్ కేసుని ఇక్కడ మన టెక్నాలజీ ద్వారా వాడి వారికి అందించాము. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన టెక్నాలజీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక టెక్నాలజీని అప్రిషియేట్ చేశారు. ఇది మా డిపార్ట్మెంట్ మొత్తానికి గర్వకారణం అన్నట్టుగా ఆయన మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోక్స్ యాక్ట్ కానీ, 498 కానీ, మహిళలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క అవేర్నెస్ అంటే లా అండ్ ఆర్డర్లో జరిగే న్యాయం చట్టపరంగా, అదేవిధంగా పై అధికారుల ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ప్రలోభాలకి లోనయ్యే అవకాశం ఉండదు. ఇతర ప్రలోభాలు లేకపోతే రిఫరెన్స్ కాల్స్ కానీ లేకపోతే ఇతర పార్టీలు సంబంధించి ఎవరైనా ఒత్తిళ్లు కానీ మాకు ఉండవు అని ఆయన సూటిగా తెలియజేశారు. ప్రజలు ప్రస్తావించినప్పుడు, ప్రజల విషయానికి వచ్చినప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తప్పకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమం ద్వారా కానీ ఆయన చెప్పిన విధానాల ద్వారా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది.
స్వీయ బాధ్యత అనేదాన్ని ఆయన ఒక విధంగా మరో పరోక్షంగా చెప్పినప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలు గ్రహించాలి. స్వీయ బాధ్యత అంటే ఎవరికి వారు సెల్ఫ్ మన ప్రొటెక్షన్గా ఉండాలి. అంటే మనం మోసపోయే ముందే మోసపోకుండా అవేర్నెస్ అనేది జరగాలి అని చెప్పి చెప్తున్నారు. ఓటీపీలకు సంబంధించి కానీ లేకపోతే మీకు ఫ్రీ ఆఫర్స్ అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక ఏదైతే మీకు బాగా గుర్తుపెట్టుకుంటారో ఆ విషయాన్ని ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. నిజంగా మనకి రావు డబ్బులు ఎవరికి ఊరికే అనేది గుర్తుపెట్టుకోవాలని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అంటే ఆయన తెలియజేసిన అంశాలు ప్రతిదీ కూడా ప్రజలు అవేర్నెస్గా దాన్ని తీసుకోవాలి. సోషల్ మీడియా మాధ్యమాలంటే మంచికి ఉపయోగించాలి, చెడుకు కాదు, పాండమిక్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. నిన్న మనం కూడా చూసాం ఏప్రిల్ ఫుల్ అంటే ఒక రాజముద్రతో ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఉందో లాక్డౌన్ అని ప్రచారం చేశారు. అటువంటి రాజముద్రలు ఉపయోగించినా లేకపోతే ఇంకోటి ఉపయోగించినా తప్పకుండా చట్ట పరిధిలో కొన్ని శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు ఫార్వర్డ్ చేసిన వారు, క్రియేట్ చేసిన వారితో పాటు ఫార్వర్డ్ చేసిన వారికి కూడా ఒకే రకంగా వర్తిస్తుంది అని చెప్తున్నారు. వాట్సాప్ గ్రూపులు విరివిగా క్రియేట్ చేసి ఎవరైతే ఉపయోగిస్తూ ఉన్నారో వాళ్ళ అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన నేపథ్యం ఆయన మరొకసారి మనకి గుర్తు చేశారు. ఇది ఓవరాల్గా నరసింహరాజు గారు మనకు తెలియజేసిన విషయాలు. తప్పకుండా ఆయన చెప్పిన మంచి విషయాల్ని ముందుకు తీసుకోవాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ పట్ల గౌరవం ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవారు ఉంటారో నిబద్ధతతో పనిచేయాలి. వచ్చిన తర్వాత మాకు దేశభక్తితో పాటు ప్రజల బాధ్యత కూడా మాకు అవసరమని ఆయన మనకి గుర్తు చేశారు. తప్పకుండా డిపార్ట్మెంట్లో ఉండే ఏదైతే ఉంటారో కొంతమంది కొన్ని వీడియోలు తీసి డిపార్ట్మెంట్లో లేకపోతే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు లేకపోతే ఇంకోటి పెట్టుకోలేదు అని పని ఒత్తిడి వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని లేనిపోయిన విషయాలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసే క్రమం మాత్రం తీసుకోకూడదు. డిపార్ట్మెంట్ పట్ల మనకి భక్తి ఉంటే డిపార్ట్మెంట్ పరంగా వారు మనకు చేసే సేవలు కూడా అంత ఇదిగా మనం చేసుకోవాలి. వాళ్ళకి అన్నెసరీ అంటే సెన్సిటివ్ మ్యాటర్స్ని లేనిపోయి క్రియేట్ చేసి టైం కిల్ చేయొద్దు అనేది ఆయన స్పష్టంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకి చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ప్రవర్తించాలనేది చెప్తూ ఉన్నారు. అది నరసింహరాజు గారి వారి మనోభావాలు తెలియజేశారు. మరో సందర్భంలో మరొకసారి కలిసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.